పార్టీకి కోలుకోలేని దెబ్బ. దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న మావోయిస్టు సాయుధ పోరాటానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర కమిటీతో పాటు మావోయిస్టుల ప్రధాన విభాగమైన PLGA శాఖ ముగిసిందని చెప్పవచ్చు. అగ్రనేతలతో పాటు భారీగా క్యాడర్ జనజీవన స్రవంతిలో కలిశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ పోలీసుల సమక్షంలో మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు లొంగిపోయారు. PLGA బెటాలియన్ కమాండర్, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు DKSZ బత్సే సుక్కా అలియాస్ దేవాతో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు SCM కంకనాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్ శివాల DGP ముందు లొంగిపోయారు. వీరితో పాటు మరో 18 మంది అండర్ గ్రౌండ్ క్యాడర్ కి కూడా తుపాకులు వదిలి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. కుప్పకూలిన మావోయిస్టు కోట. ఈ లొంగుబాటుతో మావోయిస్టుల చివరి కోట కూడా బద్దలైందని DGP కార్యాలయం ప్రకటించింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర కమిటీలో ఇప్పుడు కేవలం ఒక్కరే సభ్యుడు మిగిలి ఉండడంతో పార్టీ దాదాపుగా అస్తిత్వాన్ని కోల్పోయినట్లయింది. హిడ్మా, బత్సే దేవా వంటి అగ్రనేతలకి అత్యంత సన్నిహితులుగా పేరున్న వీరు లొంగిపోవడం పార్టీకి తీరని నష్టం. భారీగా ఆయుధాల అప్పగింత. కేవలం వ్యక్తులు మాత్రమే కాదు, భారీ ఎత్తున ఆయుధాలని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన వారు తమ వెంట ఆర్మ్స్ డంప్స్ నుంచి ఏకంగా 48 అత్యాధునిక ఆయుధాలని తీసుకువచ్చారు. వీటిలో 2 LMGలు, లైట్ మెయిన్ గన్స్, ఒక అమెరికా తయారీ కోల్డ్ రైఫిల్, ఒక ఇజ్రాయెల్ తయారీ టేబోర్ రైఫిల్, 8 AK-47లు, 10 ఇన్సాన్ రైఫిల్స్, 8 SLR, 4 BGLలు, వీటితో పాటు 2206 రౌండ్ల లైవ్ అమ్యునిషన్ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆకర్షణీయమైన పునరావాస పద్ధతులు, పోలీసులు చేపట్టిన వ్యూహాత్మక చర్యలే ఈ భారీ లొంగుబాటుకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో మావోయిస్టుల అధ్యాయం ముగింపు దశకి చేరుకుందనే చెప్పాలి. బడ్సే సుక్కా ఇలియాస్ దేవా ఇలియాస్ దర్శన్, ఈయనది పువ్వర్తి గ్రామం, కొంట PS సుకుమా జిల్లా. ఇదే సేమ్ విలేజ్ ఫ్రమ్ వేర్ హిడ్మా యొక్క స్వగ్రామం ఇది కూడా. అందులో ఆ గ్రామానికి చెందినటువంటి ఆయన 2003 22 ఏళ్ల కింద CPI మావోయిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యి బటాలియన్ కమాండర్గా ఎదిగిండు. మిలిటరీ పరంగా చాలా స్ట్రాంగ్ శక్తియుక్తులు ఉన్నటువంటి కాడర్గా